ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో వైసీపీ మహిళలపై అభ్యంతరకరంగా మాట్లాడారు అంటూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నేడు వైసీపీ శ్రేణులు ఒంగోలు సమీపంలోని ఆంధ్రజ్యోతి జిల్లా కార్యాలయం ఎదుట వేమూరి రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి సిబ్బంది కూడా వైసీపీ డౌన్ డౌన్ అంటూ ధీటుగా నినాదాలు చేశారు. వీరికి అండగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ నాయకులు కూడా ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచి వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాలూకా సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఈ నిరసనలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చైర్మన్ వెంకయ్యమ్మ, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్, నాయకులు కేపీ నాగార్జున రెడ్డి, చుండూరి రవిబాబు, ఆదిన్య, దద్దాల నారాయణ, కాకుమాని రాజశేఖర్, దుంప రవణమ్మ, నిర్మలారెడ్డితో పాటు వైసీపీకి చెందిన వివిధ నాయకులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఏబిఎన్ న్యూస్ లో రాధాకృష్ణ తొలి పలుకులు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, నువ్వేదైనా వార్త ప్రచురించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీకు అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు కదా, మీరు అవి చూసుకొని మాట్లాడాలి కదా. ఒక జర్నలిజం నడపాలంటే అందరినీ కాపాడుకుంటూ విలువలను కాపాడుకోవాలని చెప్పేసి పదే పదే మాట్లాడి కలబోళ్ళు మాటలు చెప్తావే. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను తిట్టడం ఏ విధంగా సమంజసం? మహిళలను తిట్టడం జర్నలిజం? దయచేసి మీరు దీన్ని పూర్తిగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పిన మాటలు మీరు సపోర్ట్ చేస్తారా? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరిని మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా అదే చివరి రోజు అయితే చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఇప్పుడు రాధాకృష్ణకు చివరి రోజు కాలేదుగా. మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ గురేయాలిగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ జైలు వేయాలిగా, చేయట్లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు మీరు మాట్లాడిన చేతగాక రాజకీయాన్ని కూడా అతని చేతితో, అతని నోటితో ఈ విధంగా అసభ్య మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేమేం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మొదలు అప్పుల బాధల్లో ఉంది, రాష్ట్ర రాజధాని కోసం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయమని చెప్పాడు. మీరు చెప్పిన అమరావతి ప్రపోజల్లోనే మీరు చెప్పే గుంటూరుని, విజయవాడని, అదేవిధంగా మంగళగిరిని కలుపుతూ మా నాయకుడు ఒక మంచి ఆలోచన, మచిలీపట్నం పోర్టు సిటీగా ఉండి, మచిలీపట్నం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పోర్టు డెవలప్ చేశాడు కాబట్టి ఒక పోర్టు సిటీగా డెవలప్ అయితే ముఖ్య ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఆ క్యాపిటల్ డెవలప్ అయితే ఫండ్స్ బాగా వస్తాయి, డెవలప్మెంట్ బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో మావిగన్ అని చెప్పాడు. ఈ మావిగన్ పెట్టిన కానించి కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అమరావతి గురించి డిస్కషన్ మర్చిపోయారు. అమరావతి అంటే అప్పులు, అమరావతి అంటే అవినీతి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అమరావతికి నువ్వేం చేసావు? ఏం చెప్తావు? అక్కడ ఉన్న ప్రాంతాల రైతులకు న్యాయం చేసావా? 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఒక ఎలక్ట్రిక్ పోల్ వేయడం చేతయిందా? ఒక డ్రైన్ కట్టడం చేతయిందా? అన్ని టెంపరీ అని చెప్పేసి రాష్ట్ర ప్రజల డబ్బుల మొత్తాన్ని అక్కడే అమరావతిలో పెట్టేసి బూట్ చేస్తున్నావే. ఏ వర్షం వచ్చినా 3 నెలలు 4 నెలలు అక్కడ బోట్లు వేసుకుని తిరుగుతున్నావే. రేపు అమరావతి కట్టిందో మునిగిపోతే ఎవడో? నీకేం 10 సంవత్సరాలు నువ్వు ఉండవు. అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళు, అక్కడ నివసించే వాళ్ళు పొరపాటున ఒకరు ఇద్దరున్నా కూడా మొత్తాన్ని కొట్టుకొని పోవాలని చెప్పా. అందువల్ల అమరావతి మంచి ఆలోచన కాదు. మేము చెప్పిన మావుగన్లో కూడా అమరావతి ఉంది. మేము పూర్తిగా అవగాహన వ్యతిరేకించలేదు బాబు గారు, కూటమి ప్రభుత్వం చెప్తున్నా. ఇంకన్నిట్లకు కూడా
దీన్ని మావిగానే డైవర్ట్ చేసుకోవడం కోసం ఏబిఎన్ గారు ఈ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడటం పూర్తిగా చాలా బాధాకరంగా ఉంది. అటు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు కానీ కూటమి నాయకులందరూ కూడా మా మహిళా లోకాన్ని మొత్తానికి క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.